ఓం నమో నారాయణాయ. నమస్కారం. మార్గశిర మాసం కథాశ్రవంతిలో నేటి 21వ రోజుకు స్వాగతం. నిన్నటి కథలో కంసుడు ఏర్పాటు చేసిన మల్లయుద్ధ రంగంలో తనను చంపడానికి వచ్చిన మల్లయోధులను సంహరించి చివరకు కంసుడిని వధించిన కృష్ణుడి మహాలీల గురించి తెలుసుకున్నాం. కంసుడి సంహారం తర్వాత మధుర ప్రజలంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. కృష్ణుడు, బలరాముడు రాజ్యాన్ని అరాచకం నుంచి విముక్తి చేశారు. కంసుడి పాలనలో జైలులో ఉంచబడిన తండ్రి ఉగ్రసేనుడిని విడుదల చేసి కృష్ణుడు మధుర సింహాసనాన్ని స్వీకరించకుండా ఉగ్రసేనుడికే పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత కృష్ణుడు, బలరాముడు తమ నిజమైన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు కలుసుకోవడానికి కంసుడు వారిని బంధించిన చెరసాల వద్దకు వెళ్లారు. కంసుడి పాలనలో తమ బిడ్డలను కోల్పోయి భయంతో, ఆకలితో కృషించిపోయిన దేవకీ వసుదేవులు అప్పటికే దీనావస్థితిలో ఉన్నారు. తమ బంధనాలను తెంచుకొని లోపలికి వెళ్ళిన కృష్ణుడు, బలరాముడు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. దేవకీ వసుదేవులు తమ కొడుకులను చూసి ఆనందించినా వారిని పెంచలేకపోయినందుకు తీవ్రంగా బాధపడ్డారు. ముఖ్యంగా దేవకి, నేను నిన్ను కాన్నదానినే కానీ నీ బాల్య లీలలను చూడలేకపోయాను అని కన్నీరు పెట్టుకుంది. కృష్ణుడు వారిని ఓదార్చి, నాయనా, అమ్మా, మీకు నాకు మధ్య ఉన్న బంధం ఏనాటిదో యశోద, నందుల ద్వారా మీరు నా బాల్యాన్ని చూశారు. ఇప్పుడు ధర్మస్థాపన పూర్తయింది, మీ బందీ జీవితం ముగిసింది అని వారికి దైవతత్వాన్ని తెలియజేశాడు. కృష్ణుడు వారిని జైలు నుంచి విముక్తి చేసి శుద్ధి చేయించి రాజభవనానికి తీసుకువచ్చాడు. తన తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చిన కృష్ణుడు తనను పెంచి పెద్ద చేసిన నందుడు, యశోదమ్మలను మాత్రం మర్చిపోలేదు. వారి ఆజ్ఞతోనే ఆయన మధురలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. మధుర రాజ్యాన్ని స్థిరీకరించిన కృష్ణుడు, బలరాముడు ఆ తర్వాత విద్య నేర్చుకోవడానికి ఎవరి వద్దకు వెళ్ళారు? ఆ తర్వాత వారికి జరిగిన విచిత్ర అనుభవం ఏంటి? ఆ అద్భుత ఘట్టం గురించి రేపటి 22వ రోజు కథలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.